రైతుల ఐక్యత ఇవ్వాలి. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మోసాలను, కోకో గింజల కొనుగోలు కంపెనీల మోసాలను అంతర్జాతీయ మార్కెట్ ధర ఆదుకోవాలి. కోకో రైతులను, కోకో రైతులను, కోకో రైతుల సంఘం, కోకో రైతుల సంఘం, కోకో రైతుల ఐక్యత. విదేశీ కోకో గింజల దిగుమతులు, విదేశీ కోకో గింజల దిగుమతులు ఆదుకోవాలి. కోకో రైతులను పోరాడతాం, పోరాడతాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం, పోరాడతాం, న్యాయం జరిగే వరకు, కోకో రైతులకు న్యాయం జరిగే వరకు, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే వరకు ఆదుకోవాలి. కోకో రైతులను, కోకో రైతులను, అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ ఐక్యత, కోకో రైతుల ఐక్యత, కోకో రైతుల ఐక్యత, కోకో రైతుల ఐక్యత. కంపెనీలు వెంటనే, కంపెనీలు వెంటనే అంతర్జాతీయ మార్కెట్ ధర, అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వెంటనే అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే కోకో గింజలు వెంటనే అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే కోకో గింజల మోసాలను, కంపెనీల మోసాలను, కంపెనీల మోసాలను, రైతులను విభజించి పాలించే విధానాలను, రైతులను మోసగించే విధానాలను, కంపెనీలు రైతులు మోసగించే విధానాలను ఆదుకోవాలి. కోకో రైతులను, కోకో రైతులను, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఆదుకోవాలి. కోకో రైతులను పోరాడతాం, న్యాయం జరిగే. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మోడలిస్ కంపెనీ ముందు సోమవారపాడు దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసాం, దేశంలో కార్యక్రమం చేసాం. దీంట్లో పెద్దలు రైతు సంఘ రాష్ట్ర నాయకులు, అలాగే రిటైర్డ్ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు ఇతర పెద్దలు కూడా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏదైతే మేము మంగళవారం వరకు, బుధవారం వరకు కార్యకలాపాలు నిలుపుదల చేస్తాం, ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత, రేట్ నిర్ణయం జరిగిన తర్వాతే మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ఇచ్చిన హామీ మీదట ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మేము ప్రధానంగా అడుగుతున్నారంటే అంతర్జాతీయంగా కోకో గింజలకి ఏ ధర అయితే ఉండదో ఆ ధర చెల్లించమని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అంటే కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర మేము చెల్లిస్తామని చెప్పి ఎప్పటివరకు కంపెనీలు చెప్పినాయి. గత సంవత్సరం అట్లా అమలు చేశారు. ఈ సంవత్సరం అట్లా అమలు చేయకుండా రైతులు మోసగించి ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేశారు. కాబట్టి మాకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందే అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకి 935 రూపాయలు పైగా ఉంటే ఇవాళ కంపెనీ 450 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. ఈ సీజన్లో మార్చి, ఫిబ్రవరి, ఏప్రిల్, మే ఈ 4 మాసాల కాలంలో దాదాపు ఈ రేట్లు వ్యత్యాసం వల్ల కోకో రైతులు ఈ రాష్ట్రంలో 1000 కోట్ల పైగా రైతులు నష్టపోయారు. కంపెనీలు లాభపడ్డాయి, రైతులు దోచుకుతున్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం. కాబట్టి వాళ్ళ క్వాలిటీ ప్రమాదాలు పాటించదలుచుకుంటే క్వాలిటీ నిర్ణయించండి. అది 1, 2, 3 క్వాలిటీలు నిర్ణయించి ధర నిర్ణయించి కొనుగోలు చేయండి. అంతేకాకుండా అడ్డగోలుగా కొనుగోలు చేసి రైతులు మోసగించి భయపెట్టి వాళ్ళ గింజలు కొనుగోలు చేసి రైతులు నష్టపరిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా వెంటనే ప్రభుత్వం వారు కూడా కంపెనీలని, రైతు సంఘ, కోకో రైతు సంఘ ప్రతినిధుల్ని, ఇవాళ ఇతర అధికారులు కూర్చోబెట్టి ఇవాళ ధరల ఒప్పందాన్ని చేసి ఆ రకంగా మార్కెటింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎప్పటి వరకు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి ఆ రకంగా రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటం, ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. గ్రామాన కూడా ఈ ఉద్యమం విస్తరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఇవాళ ఇది కోకో రైతుల పోరాటమే కాదు, ఈ పోరాటానికి ఇతర పంటల రైతులను కూడా తోడువేసి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కంపెనీ వారి మేనేజ్మెంట్ జరిగింది. అట్లాగే తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి యొక్క చర్చల సారాంశంతో వారు ఇచ్చిన హామీలతో
ఈ మాండలేజ్ కంపెనీ యొక్క కార్యకలాపాలన్నీ మంగళవారం దాకా నిలుపుదల చేసేస్తామని, మంగళవారం కానీ బుధవారం కానీ హెడ్ ఆఫీస్ నుంచి మేనేజ్మెంట్ వస్తుందని, ఆ మేనేజ్మెంట్ తోటి గవర్నమెంట్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిద్దామని ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనను అంగీకరిస్తూ మాండలేజ్ కంపెనీ బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల ఈ 3 రోజులు కార్యకలాపాలు లేకుండా బంద్ చేయాలని, ఒకవేళ మీరు బంద్ చేయకపోతే మేము బంద్ చేస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ అందరి సమక్షంలో మంగళవారం కానీ బుధవారం కానీ చర్చల్లో పాల్గొని ఒక జయప్రదమైనటువంటి అగ్రిమెంట్కి వస్తామనే ఆశయంతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్నింటినీ దళాలుగా వెళ్ళి పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకోవడం. ఒకవేళ చర్చలు ఫెయిల్ అయితే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ఈ 3 రోజులు అన్ని గ్రామాల్లోనూ కూడా ఇప్పటికే అమ్ముకోని రైతులు, పంటను అమ్ముకున్న రైతులను కూడా సమావేశపరిచి ఒక విస్తృతమైనటువంటి పోరాటానికి సంసిద్ధం చేయాలని చెప్పి రైతు సంఘం నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఈ పోరాటం ముగియలేదు. తాత్కాలికంగా 2 రోజులు, రేపు ఆదివారం, సోమవారం విరామం మాత్రమే. ఆ విరామం తర్వాత కంపెనీ యాజమాన్యం ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ రాకపోతే మరింత తీవ్రమైనటువంటి ఉద్యమం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.